ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఉదయకాలంలో నీ సన్నిధికి వచ్చాము. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క అమూల్యమైనటువంటి వాక్కును నాకు వినివారందరికీ అనుగ్రహించమని, మీ వాక్యము చేత మా జీవితాలను నిర్మించమని యేసు నామములో వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండం 32వ అధ్యాయము. ఈ అధ్యాయంలో యాకోబు తిరిగి లాబాను వద్ద నుండి తన స్వదేశానికి ప్రయాణం అవటం మనం చూస్తూ ఉంటాము. అయితే తన స్వదేశమునకు ఎగేటువంటి ఆ యొక్క ప్రయాణంలో ఏశావును ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి యాకోబు తన దగ్గర ఉన్నటువంటి సేవకులను ఏశావు దగ్గరకు పంపిస్తాడు సమాధానం కొరకు. ఏశావు యాకోబు మీద కక్ష కట్టి ఉన్నాడు కదా, చంపాలని తీర్మానం చేసుకొని ఉన్నాడు. కాబట్టి యాకోబు తన దగ్గర ఉన్నటువంటి మనుషులను సమాధాన పరచడానికి ఏశావు యొద్దకు పంపిస్తా ఉన్నాడు. అయితే యాకోబు పంపించినటువంటి సేవకులు తిరిగి యాకోబు యొద్దకు వచ్చి, ఏశావు యొద్ద నుంచి తిరిగి యాకోబు యొద్దకు వచ్చి, నీ సహోదరుడైన ఏశావు యొద్దకు వెళ్ళితిమి. 6వ వచనం, 32వ అధ్యాయం ఆదికాండము 6వ వచనము. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. ఏశావు 400 మందిని తీసుకొని యాకోబును ఎదుర్కొన వచ్చుచున్నాడు. ఎందుకు వస్తున్నాడో మరి. అయితే యాకోబు మిక్కిలి భయపడతా ఉన్నాడు. భయపడి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. 9వ వచనం, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే నేను ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు యాకోబు. యాకోబులో భయం ఉన్నది. ఆ భయము మరణ భయము. తనను, తన పిల్లలను, ఆ పిల్లల తల్లులను అందరినీ కూడా ఏశావు చంపివేస్తాడేమో అన్నటువంటి భయము యాకోబుకున్నది. కాబట్టి యాకోబు తన యొక్క బలము చేత ఏశావును ఎదుర్కొనలేడు. కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏశావు వచ్చి నన్ను చంపునేమో, అతనికి భయపడుచున్నాను. యాకోబు తనకు కావలసినవన్నీ, ఈ లోకంలో తనకు కావలసినవన్నీ కూడా సంపాదించుకున్నాడు. అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలను పొందుకున్నాడు. లాబాను దగ్గరికి వెళ్ళి కష్టపడి ఆస్తిని సంపాదించుకున్నాడు. తర్వాత వివాహమైంది, తనకి బిడ్డలు కలిగినారు. తనకి ఈ లోకంలో కావలసినవన్నీ కూడా యాకోబు ఏదో విధంగా సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు యాకోబును మరణం అనేటువంటి భయం ఎదుర్కొంటా ఉన్నది. మరణ భయము యాకోబుకు వచ్చినది.
యాకోబు ఆలోచిస్తా ఉన్నాడు, నేను చనిపోదునేమో నా బిడ్డలతో సహా, నేను ఇక బ్రతకనేమో. అన్నీ ఉన్నా కానీ ప్రాణాన్ని కాపాడుకోవటం అనేది యాకోబు చేతుల్లో లేకపోయినది. అయ్యో, నేను అన్ని సంపాదించాను, అయితే ఇప్పుడు మరణాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని భయపడి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, అన్నీ ఉన్నా కానీ ఏదో ఒకరోజు మరణం వస్తుంది. ఏదో ఒకరోజు తప్పనిసరిగా మరణమును ఎదుర్కొనవలసిందే. యాకోబుకు ఒక విషయం అర్థమైంది, వీటన్నిటికంటే కూడాను దేవుడు ముఖ్యమని అర్థమైంది. అందుకని దేవుడితో పోరాటం అనేది యాకోబు మొదలు పెడతాడు ఈ అధ్యాయంలో. చూడండి, 23వ వచనము 32వ అధ్యాయము. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము యాకోబుకి. ఆ సమయాన్ని యాకోబు సద్వినియోగం చేసుకుంటా ఉన్నాడు. తనకి భయము, మరణ భయము, బ్రతుకుతాడో లేదో తెలియదు. అయితే అతనికి అన్ని ఉన్నవి, ఏదో విధంగా సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు తన ప్రాణం పోయేటువంటి పరిస్థితిలో అతను ఉన్నాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇప్పుడు యాకోబు దేవునితో పోరాటం మొదలుపెట్టాడు. యాకోబు దేవునితో పెనుగులాటం మొదలు పెడతా ఉన్నాడు. ఇప్పుడు తెలిసింది, నాకు దేవుడు అవసరము, నాకు ఆశీర్వాదం కాదు కావాల్సినది, ఆస్తిపాస్తులు కాదు, జ్యేష్ఠత్వము కాదు, వీటన్నిటికంటే ముఖ్యంగా నాకు దేవుడు కావాలి. నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని నేను ఇంకాను పొందుకోలేదు అని దేవుడితో పోరాటం అనేది మొదలు పెడతా ఉన్నాడు. చూడండి, మనము పోరాటం చేస్తూ ఉంటాం అనుదిన జీవితంలో. మనుషులతో పోరాడతాము. ఇంకా చెప్పాలంటే లోకము కొరకు పోరాడతాము. లోకంలో ఉన్న వాటి కొరకు మనము పోరాడుతూ ఉంటాము. అది ఏదైనా కానీ, ఆస్తి అయినా కానీ, అధికారమైనా కానీ, ఘనత అయినా కానీ, గొప్ప ఉద్యోగమైనా కానీ, పోరాటం లేనిదే ఏది రాదు. కాబట్టి మనం పోరాటం చేస్తూ ఉంటాం మన యొక్క అనుదిన జీవితంలో. అయితే యాకోబు కూడా తన యొక్క జీవితంలో తాను అన్ని సాధించాడు. అయితే ఇప్పుడు తను తెలుసుకున్నాడు, నేను పోరాడవలసినది దేవునితో అని. మనము దేవునితో పోరాడవలసినటువంటి వారంగా ఉన్నాము. పోరాటము అంటే దేనితో? పోరాటం వల్ల ఏం సంభవిస్తుంది? ఆస్తి కోసం పోరాడితే ఆస్తి దక్కుద్ది, లేదంటే కొన్నిసార్లు బయట స్థలాల కోసం పోరాడతారు. పోరాటం వల్ల ఏం దక్కుతుంది? దేనికోసం పోరాడేమో అది దక్కుతుంది. కాబట్టి ఇక్కడ యాకోబు దేవునితో పోరాడుతా ఉన్నాడు. దేని కొరకంటే దేవుని కొరకు పోరాడుతా ఉన్నాడు. కాబట్టి అది నాకు దేవుడే అవసరము. నిజమైనటువంటి ఆశీర్వాదము దేవుణ్ణి కలిగి ఉండటమే, దేవునిలో ఉండటమే, దేవునితో కలిసి నడవటమే. మరి దేనికన్నా కానీ దేవుణ్ణి సంపాదించుకోవటమే. పోరాటం చేస్తా ఉన్నాడు. 25వ వచనము, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వదలేను. ఆయన తెల్లవార్చున్నది గనక నన్ను పోనీయమనక అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అతడు గెలవకుండుట చూచి
తొడగూటి మీద అతన్ని కొట్టాను. దేవునితో పోరాటం మొదలు పెడతా ఉన్నాడు యాకోబు. అయితే యాకోబు దేవుణ్ణి వదిలిపెట్టడం లేదు. నీవు నాకు కావాలి, దేవునితో పెనుగులాడుతా ఉన్నాడు యాకోబు. తెల్లవారు వరకు కూడా పెనుగులాడుతానే ఉన్నాడు. తన యొక్క ప్రయత్నాన్ని విరమించటం లేదు. ఎందుకంటే ఇప్పుడు నిజంగా దేవుడు అవసరం యాకోబుకి. యాకోబు గుర్తించాడు, నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ దేవుడు నాకు లేడే. ఇప్పుడు దేవుడు లేకపోతే నా జీవితం శూన్యమేనే. నా జీవితంలో నేను పొందినటువంటి అవి అన్ని కూడా నాకేమి ఉపయోగపడవే. నాకు నిశ్చయముగా నువ్వు కావాలి అని యాకోబు దేవుడితో పోరాడుతా ఉన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. ఆశీర్వాదం ఏమిటంటే దేవుణ్ణి కలిగి ఉండటమే. ఆశీర్వాదం ఏమిటంటే నా స్వభావాన్ని మార్చండి, నా జీవితాన్ని మార్చు. నాకు అన్నీ ఉన్నాయి కానీ నా జీవితం మారలేదు. నా జీవితాన్ని మార్చు, నా స్వభావాన్ని మార్చని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పోరాడుతా ఉన్నాడు, వదిలిపెట్టకుండా పోరాడుతా ఉన్నాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాను. అతడు దూతతో పోరాడి జయమందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమలాడాను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను అంటే పదము సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా దాని అర్థం ఏంటంటే పట్టుదల గలవాడై పోరాట పడితో నేను సాధించాలి, పట్టుదలతో వదిలిపెట్టకుండా దేవునితో పోరాడుతా ఉన్నాడు. మనం దేవునితో పోరాడే విషయంలో అంటే దేవునితో పోరాటం అంటే ఏమిటి? దేవుని కొరకైనటువంటి పోరాటం. దేవునితో పోరాడితే దేవుడు దక్కుతాడు మనకి. లోకంతో పోరాడితే లోకం దక్కుద్ది. మార్కుల కోసం పోరాటం చేస్తే మార్కులే దక్కుతాయి. ఆస్తి కోసం పోరాటం చేస్తే ఆస్తి దక్కుతుంది. ఈ లోకంలో అధికారం కోసం పోరాటాలు మనం చూస్తా ఉన్నాము. ఎంతో మంది రాజులు అధికారం కోసం పోరాటం చేశారు. పోరాటం వలన ఏం దక్కుద్ది? అధికారం కోసం పోరాటం చేస్తే అధికారము, సింహాసనం కోసం అయితే సింహాసనము. దేవుడి కొరకు పోరాటం చేస్తే దేవుడు దక్కుతాడు, దేవుడు దొరుకుతాడు. మగసిరి గలవాడు అతను దేవుడితో పోరాడే విషయంలో పట్టుదల గలవాడై నాకు నువ్వు కావాలి, నేను అప్పుడు దాకా విడిచిపెట్టను. ఎప్పుడు దాకా? పోరాడి జయం వచ్చేంత వరకు కూడా అతడు దూతతో పోరాడి జయమందెను. మరి ఏ పోరాటం కంటే కూడాను దేవుడితో పోరాటం అనేది అది విలువైనది. ఎటువంటి పోరాటాలు చేసి ఏమి సంపాదించుకున్నా కానీ అవి మన ప్రాణాన్ని కాపాడలేవు. ఆస్తి కోసం పోరాడి ఆస్తి సంపాదించుకునే నీ ప్రాణం కాపాడిద్దా? ఈ దినం నువ్వు చెప్పగలవా? నీ దగ్గర ఉన్న అన్నీ కూడా నువ్వు చదువుకున్న చదువు కానీ, ఉద్యోగం కానీ, ఆస్తిపాస్తులే కానీ, అంతస్తే కానీ, గొప్పే కానీ నీ ప్రాణాన్ని కాపాడిద్దా? నా ప్రాణాన్ని కాపాడగలవి నా దగ్గర ఉన్నాయి నువ్వు చెప్పగలవా? ఏవి కూడా నీ ప్రాణాన్ని కాపాడలేవు కదా, ఒక దేవుడు తప్ప. మరి దేవుడిని నువ్వు ఎందుకు సంపాదించుకోలేదు? యాకోబుకు అర్థమైంది ఆ విషయం. మనకు కూడా అర్థం కావాలి. మన దగ్గర ఉన్నది ఏది కూడా మన ప్రాణాన్ని కాపాడలేదు. మన దగ్గర ఉన్నది ఏది కూడా మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించలేదు. ఆయన పట్టుదల కలిగి పోరాడాడు. మనం పట్టుదల కలిగి ఉండాల్సినటువంటి విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు. మనం ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో పట్టుదల కలిగి ఉందాము. దేవుడి దగ్గర పోరాడదాము. అయ్యా, నేను ఈ పాపాన్ని జయించలేకపోతా ఉన్నాను, అపవిత్రతను నేను జయించలేకపోతా ఉన్నాను, అయితే నేను పోరాడతాను. ఈ ధనాపేక్షను నేను జయించలేకపోతా ఉన్నాను, అయితే నేను పోరాడతాను. నేను ఎంతో అసూయ కలిగి ఉన్నాను, అయితే నేను పోరాడతానయ్యా, వాడితో నేను పోరాడతాను.
ఎప్పుడు వరకంటే నీ స్వభావం నాలోకి వచ్చేంత వరకు కూడా నేను పోరాడతాను. దేవుని స్వభావము కొరకైనటువంటి పోరాటం మనం పోరాడవలసినటువంటి వారముగా ఉన్నాం. అది అన్నిటికంటే గొప్పది కాదా? మనలో దైవ స్వభావం ఉండుటే గొప్పది. అందుకని పోరాటం చేద్దాం. మన అనుదిన జీవితంలో మనము పోరాటానికై పిలువబడ్డాము. పోరాటం చేసి జయించటానికి మనం పిలువబడ్డాము. అందుకని జయించువాడు అని రాయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ అధ్యాయము 7వ వచనము, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. నేను ఆత్మ సంబంధంగా ఎంతో పోరాటం సల్పిన నా యవన జీవితంలో నేను దేవునితో ఎన్నోసార్లు ప్రార్థన చేశాను. దేవా, ఈ పాపము నుంచి నన్ను విడిపించు, ఈ పాపం నుంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తా ఉన్నాను. అయితే దేవుడు నాకు ఈ యొక్క వచనం ద్వారా మాట్లాడాడు. నాకు ఉదయకాలమందు జయించువానికి అంటే నేను పోరాటం లేకుండా దాని మీద విజయాన్ని ఆశించాను. ఆ మనస్సును నాలో నుంచి తీసివేయమని అడిగాను. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు పోరాడాలి, జయించాలి. మనం పోరాడుతున్నామంటే దాని అర్థము, దాని యొక్క విలువ మనము గ్రహించేమని అర్థం ఇస్తా ఉన్నది. ఎంత ఎక్కువ పోరాడితే అంత ఎక్కువగా దాని యొక్క విలువను మనం గ్రహించాము, దాన్ని మనము ఆకాంక్షిస్తున్నామని అర్థం ఇస్తా ఉంటాం. చూడండి, లోకంలో ఎంతో పోరాటాలు జరుగుతూ ఉంటాయి. అయితే మనము లోకము కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు, ధన ఘనతల కొరకు, ఆస్తి పాస్తుల కొరకు పోరాటం చేయమని దేవుడు మనల్ని పిలవలేదు. ఆ పోరాటానికై దేవుడు మనల్ని నియమించలేదు. మనల్ని దేవుడు ఎందుకు నియమించాడంటే ఆయన కొరకు పోరాటం చేసి ఆయనను సంపాదించుకోవాలి. దేవ స్వభావం ఎప్పుడు కూడా పోరాటం ద్వారానే వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. దేవుడితో పోరాడి గెలిచాడు. అతడు కన్నీరు విడిచి అతను బతిమలాడాడు. కన్నీరు విడుస్తా ఉన్నాడు యాకోబు, బ్రతిమలాడుతా ఉన్నాడు. ఒక పక్కన వదిలిపెట్టలేదు, పెనుగులాడుతా ఉన్నాడు. అక్కడ అతనితో ఉన్నది యేసుక్రీస్తు వారని చెప్పబడతా ఉంటది. అబ్రహాముకి యెహోవా ప్రత్యక్షమయ్యాడు, దేవుడైనటువంటి యెహోవా. అక్కడ యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. ఆదాము అవ్వతో దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అక్కడ యేసు ప్రభు వారు ఉన్నాడు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారిని పట్టుకొని పోరాడుతా ఉన్నాడు యాకోబు. ఇదంతా కూడా ఒక కల కాదు, ఒక దర్శనం కాదు, ఇది నిజముగా జరిగినది. ఆ నిజముగా దేవునితో అతను పట్టుకొని గట్టిగా పట్టుకొని బంధించి వేశాడు. అతను పెనుగులాడుతా ఉన్నాడు విడిపించుకోవడానికి. దేవుడు పెనుగులాడుతా ఉన్నాడు. అయితే యాకోబు వదిలిపెట్టట్లేదు. నిశ్చయముగా నాకు నువ్వు కావాలి. ఇటువంటి పెనుగులాట మనం దేవునితో చేద్దాము. దేవుని కొరకైనటువంటి పెనుగులాట. ప్రార్థనలో పోరాటం అనేది మనం నేర్చుకుందాము. ప్రార్థనలో నువ్వు దేని కొరకు పోరాడుతున్నావు? చాలా మంది ప్రార్థనలో పోరాటాలు చేస్తూ ఉంటారు. అయితే అవి వ్యక్తుల మీద గెలవటానికో, ఉద్యోగం కొరకో, ఆస్తి కొరకో, ఇండ్ల కొరకో, మరి దేని కొరకో పోరాటం చేస్తూ ఉంటారు దేవుడి దగ్గరికి వెళ్ళి. అయితే నువ్వు దేవుడి కోసం పోరాటం చేస్తా ఉన్నావు. అవన్నీ నువ్వు పొందుకోవచ్చు, కానీ దేవునిని పొందుకోలేకపోతే నువ్వు ఏమీ పొందుకోనట్టే. నీ యొక్క పోరాటానికి అర్థం లేదు. ఒకనొక రోజు ఆ పోరాటం వల్ల నీ ప్రాణము కాపాడబడదు. అది యాకోబుకు అర్థమైంది. నువ్వు నేను అర్థం చేసుకోవాలి. దేవుడు తప్ప మన ప్రాణాలను ఎవరు కాపాడలేరు. దేవుడు తప్ప మనకి నిత్య జీవాన్ని ఎవరు ఇవ్వలేరు. కాబట్టి ఇదే సరైనటువంటి సమయము దేవునితో నువ్వు పోరాటానికి. నాకు నీ స్వభావం కావాలి. యాకోబు దేవుని కొరకు పోరాడాడని ఎలా తెలుసుకుంటాము? మనం ఎలా తెలుసుకుంటాము? 32వ అధ్యాయము 27వ వచనము,
ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడివి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. నువ్వు గెలిచేవు, నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. మనం పోరాడితే మనం కోరుకున్నది మనకు దక్కుతుంది. అప్పుడు నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు. యాకోబు అనగా మోసగాడు, ఇజ్రాయేలు అనగా దేవునితో కలిసి ఏలుబడి చేయటము. హీ విల్ రూల్ యాజ్ గాడ్, దేవునితో కలిసి ఏలుబడి చేయటము, దేవునితో పోరాటము అని అర్థమిస్తా ఉన్నది. యాకోబు మోసతనం అనేటువంటి ఆ స్వభావం నుంచి యాకోబుని దేవుడు పూర్తిగా మార్చివేసి తన యొక్క పాత పేరు కూడా తీసివేసి ఇశ్రాయేల్ అనేటువంటి పేరుని యాకోబుకి పెడతా ఉన్నాడు. స్వభావం మారింది, పేరు మార్చాడు. చాలా మంది స్వభావం మార్చుకోకుండా పేర్లు మార్చుకుంటా ఉంటారు. బాప్తిస్మం అప్పుడు కానీ మరి రక్షణ పొందుకున్నప్పుడు కానీ పేర్లు మార్చుకుంటా ఉంటారు. మంచిది, అయితే పేరు మార్చుకోవటం మంచిదే, దాన్ని నేను తప్పు పట్టను. కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి స్వభావం మారాలి. మనం పెట్టుకున్నటువంటి పేరుకు తగ్గట్టుగా స్వభావం. నీ పేరు ఇజ్రాయేలా అయితే దేవ స్వభావాన్ని నువ్వు సంపాదించుకున్నావా? అప్పుడు ఆ పేరుకి సార్థకత కలుగుతూ ఉంటది. పేర్లు మార్చుకోవటం వల్ల ఉపయోగం లేదు, కానీ దైవత్వాన్ని సంతరించుకోవటం వల్ల ఉపయోగం ఉన్నది. మనము దైవత్వములో పాలు పంపులకు పిలువబడ్డామని గ్రహించాలి. దేవునిలో భాగమవటానికి పిలువబడ్డాము, దేవునిలో కలిసి జీవించటానికి పిలువబడ్డాము. కాబట్టి మనం పోరాటం చేద్దాము. ఈ యొక్క పాప సంబంధమైనటువంటి బంధకాల నుంచి విడిపించబడటానికి ఒక పోరాటాన్ని మనం చేయాలి. యాకోబు వలె మగసిరి గలవాడే యాకోబు దేవుడితో పోరాడని రాయబడి ఉంది. దాని అర్థము పట్టుదల గలవాడై సాధించే వరకు విడిచిపెట్టకుండా మనము అటువంటి పోరాటం చేసేటువంటి వారముగా ఉందాము. ఎందుకంటే ఆ పోరాటం ద్వారా లభించేటువంటిది అది చిరకాలం ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది, అది దేవుడున్నంత కాలము కూడా ఉంటుంది. అది దేవునితో నీకొక సంబంధాన్ని, ఆయనతో నీకొక సహవాసాన్ని నిశ్చయపరుస్తుంది. ఎందుకనో నాకు అర్థం కాదు, దేవునితో సహవాసం అంటే ప్రజలు దానిని ఇష్టపడరు. దేవునితో మాట్లాడటం అంటే ఇష్టం ఉండదు. ఎంతసేపు కూడా లోకంలో ఉన్నటువంటి స్నేహితులతోనూ మాట్లాడుతూ ఉంటారు, సహవాసం చేస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే సజీవులమైనటువంటి మనము నిర్జీవమైనటువంటి వాటితో సహవాసం ఎలా చేస్తాం అనేది తెలియదు. వస్తువులతో ఒక వ్యక్తి అలా సహవాసాన్ని పెట్టుకుంటాడు, కానీ అది సాధ్యమైంది ఆధునిక జీవన శైలిలో. మనము జీవనం గలవారం అయితే మనము జీవించుచున్నటువంటి వానితో మన సహవాసాన్ని పెట్టుకుందాం. జీవించుచున్నటువంటి యేసుతో మన సహవాసము. నువ్వు జీవించుచున్నావా? నువ్వు మరణిస్తే నిర్జీవమైనటువంటి వస్తువులతో నువ్వు సహవాసం పెట్టుకుంటావు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి లోకంలో. వాటితో ఒక బంధాన్ని ఏర్పరచుకుంటారు. అయితే జీవము గల యేసుతో నువ్వు సహవాసం పెట్టుకుంటే నువ్వు కూడా జీవిస్తావు ఆయన వలె. దాని అర్థం ఏంటంటే నేను జీవిస్తా ఉన్నాను, నేను జీవము కలిగినటువంటి వాడనని తెలియజేస్తా ఉన్నది. జీవము కలిగినటువంటి యేసుతోని సహవాసం అయితే యేసు జీవము కలిగినటువంటి వారితోనే సహవాసం చేస్తారు. ఎందుకంటే ఆయన జీవించుచున్నాడు కాబట్టి. ఎవరు కూడా మృతులతో సహవాసం చేయరు కదా, మృతులతో సంబంధాన్ని పెట్టుకోరు కదా. చనిపోయినటువంటి వారితో బ్రతికి ఉన్నటువంటి వారి సంబంధాన్ని పెట్టుకోరు కదా. మనం ఎలాగా నిర్జీవమైనటువంటి వస్తువులతో సంబంధాన్ని పెట్టుకుంటా ఉన్నాము. ఇవి లేకపోతే నేను బ్రతకలేను అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ వస్తువు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, ఈ వస్తువు ఇవ్వు అని పోరాడుతూ ఉంటారు. ఆ పోరాటానికి అర్థం లేదు. నువ్వు దాన్ని సంపాదించుకున్నా కానీ అది నీకు జీవాన్ని ప్రసాదించలేదు. నేను దేవుడి దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్తా ఉంటది. లోకం ఎప్పుడు కూడా మనల్ని దేవుడి దగ్గర నుంచి దూరంగా తీసుకుని వెళ్తా ఉంటది. అందుకని ఇలాగ రాయబడినది, మీరు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను
ప్రేమింపకుడి. ప్రేమింపకుడి. నీకు దేవుడు ఇష్టమైతే ఆ ఇష్టాన్ని ఆధారం చేసుకొని నువ్వు దేవుడితో పోరాడతావు. ఇష్టమును ఆధారం చేసుకో. పోరాటం యొక్క తీవ్రత ఇష్టం మీద ఆధారపడి ఉన్నది. ఇష్టము ప్రేమ ఎక్కువైతే పోరాటం అనేది ఎంత దూరమైనా ఎంతసేపు అయినా కొనసాగుతుంది. ఇష్టం లేకపోతే పోరాటాన్ని విడిచిపెడతాము. చాలా మంది క్రైస్తవ్యములోకి వస్తారు, అయితే ఆ పోరాటం చేయక విడిచిపెడతారు. ఎందుకంటే వారికి దైవత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావ లక్షణాలు వాళ్ళకి పెద్ద ఇష్టంగా ఉండకపోవటం చేత. కనికరం ఇష్టంగా ఉండదు, ప్రేమ ఇష్టంగా ఉండదు, సాత్వికం ఇష్టంగా ఉండదు. మరి ముఖ్యంగా పరిశుద్ధత అంటే చాలా మంది ఇష్టపడరు. మనం అన్నిటినీ కూడా ఇష్టపడాలి. అంటే ప్రేమిస్తే పోరాటం అనేది చివరిదాకా కొనసాగుతూ ఉంటుంది. మనం పోరాడేటువంటి వారంగా ఉందాము. నిజంగా ఇటువంటి పోరాటానికి పిలిచినటువంటి దేవుడు ఎంతో స్తుతిందదగినటువంటి వాడు. ఎందుకంటే మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపు యొక్క పోరాటం అనేది చాలా ఉన్నతమైనది, అది చాలా గొప్పది. మరి దేనికంటే కూడా లోకంలో ఉన్నటువంటి వారు లోకంలో ఉన్న వాటి వరకు పోరాడతారు, సాధిస్తారు. అవన్నీ తాత్కాలికమైనవి. వారి మరణముతో వారు జయించినవన్నీ కూడా ముగిసిపోతవి. అయితే మనము దేవునితో పోరాడి దేవుణ్ణి కనుక సంపాదించుకుంటే ఆ సంపాదన అనేది ఎల్లకాలం ఉంటది, ఎప్పటికీ ఉంటది. మన మరణంతో అది ముగించబడదు. మన మరణం తర్వాత అది కొనసాగించబడుతుంది. మరి ఎక్కువగా అది ప్రత్యక్షపరచబడుతుంది మన జీవితంలో. అది చిరకాలం మనకి దేవుడి ఎదుట మహిమను, ఆయన ఎదుట ఘనతను మనకు తీసుకొని వస్తుంది. కాబట్టి శాశ్వత కాలం ఉండేటువంటి ఆ యొక్క పోరాటం చేసి జయిద్దాము. మనము తాత్కాలికమైనటువంటి వాటి కోసము మన పోరాటాలు సల్పకూడదు. యాకోబు దేవునితో పోరాడాడు, గెలిచాడు. మనము పోరాటం అనేది ప్రారంభించాలి. అయితే గెలిచేంత వరకు కూడా మనం పోరాటం చేయాలి. పాపం మీద గెలుపు వచ్చేంత వరకు కూడా ప్రార్థనలో దేవుని దగ్గర పోరాటండి. దేనికోసం కాదు, మన స్వభావాన్ని దేవుని ఎదుట పెట్టుకొని, మన స్వభావాన్ని దేవుని ఎదుట పెట్టి, ఈ స్వభావం నాలో ఉన్నది, కాని స్వభావం ఉంటే దాని నిమిత్తం మనం ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి, అంగలార్చాలి. అప్పుడు దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. మనం కోరుకున్నటువంటి దైవ స్వభావాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. యాకోబు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తా ఉన్నాడు. 30వ వచనం, యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని ఆయన నా ప్రాణము దక్కినదని. మనకి దేవుణ్ణి చూస్తే ప్రాణం పోదు, దేవుడితో పోరాడితే ప్రాణం పోదు. ఈ లోకంలో కొన్నిసార్లు పోరాటంలో ప్రాణం పోవచ్చేమో కానీ మనము దేవుని కొరకైనటువంటి దేవునితో పోరాటంలో ప్రాణం పోదు, ప్రాణాన్ని దక్కించుకుంటాము. దైవ దర్శనం దొరుకుతుంది, దేవుడితో సహవాసం కలుగుతుంది, దేవుడితో కలిసి జీవించవచ్చు, దేవుడితో ఒక ఉన్నతమైనటువంటి అనుబంధంలోకి వెళ్ళవచ్చు, దేవుడి యొక్క ఆలోచనలను పొందుకోవచ్చు. దేవుడు తన యొక్క ఆలోచనలు మనకు తెలియజేస్తాడు, తన ప్రణాళికలను మనకు తెలియజేస్తాడు, తనలో మనల్ని భాగంగా చేసుకుంటాడు. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. అబ్రహాంకి కార్యము తెలుపకుండా నేను ఎలా చేయగలను అన్నాడు. సొదొమ గుమ్మరాలను నాశనం చేసేటువంటి సమయంలో నా స్నేహితుడైనటువంటి అబ్రహాంకి ఈ కార్యం తెలియజేయకుండా ఈ పని నేను ఎలాగ చేసేది? దేవుడు తన కార్యములు తెలియజేసే విషయంలో మనల్ని భాగస్వాములుగా చేస్తాడు, తన ఆలోచనలను నీతో పంచుకుంటాడు. దేవుని దగ్గర మనకి ఎటువంటి స్థానం లభించినది, అటువంటి స్థానం కోసం మనము పోరాడదాము. పాపం మీద జయాన్ని తెచ్చుకుందాము. అన్నిటి నుంచి విడిపించబడటమే మన లక్ష్యం. దేవుడు మన జీవితంలో లక్ష్యం. ఏది కూడా మనల్ని ప్రాణం నుంచి కాపాడలేదు, కానీ దేవుడు మనల్ని కాపాడగలడు. ఆయన మనకి నిత్య జీవం ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మనం పోరాటం చేద్దాము దేవునితో. దేవుని కొరకైనటువంటి పోరాటం, దేవుణ్ణి సంపాదించుకోవటానికనే పోరాటం, అనగా ఆయన స్వభావాన్ని పరిపూర్ణంగా మనలో నివసింపజేసుకోవటానికి. ఆయన మోసగాడైనటువంటి యాకోబుని ఇజ్రాయేల్గా మార్చాడు. ఈ దినము మనల్ని కూడా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం పోరాటంలోకి ప్రవేశిద్దాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము నీ దగ్గరికి వచ్చి నీ కొరకు పోరాడేటువంటి వారంగా చేయండి. మరి దేని కొరకు మీ దగ్గర పోరాటం అనేది మేము చేయకూడదు ప్రభువా. అవన్నీ కూడా మాకు జీవాన్ని, మరి ముఖ్యంగా నిత్య జీవాన్ని ప్రసాదించలేవు. మాకు సహాయం చేయండి.
నీ ఆత్మను కుమారించండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చండి. యాకోబు ఇజ్రాయేల్గా మారాడు, మేము కూడా మారాలని తెలియజేస్తా ఉన్నది. అది నీ వలన సాధ్యమే. మేము పట్టుదల కలిగి పోరాటానికి సహాయం చేయమని, ఈ వాక్యం మా జీవితంలో నెరవేర్చమని యేసుక్రీస్తు నామములో వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకు సదా తోడేయండి. సంపూర్ణంగా మనల్ని ఆయన మార్గంలో నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.